అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మార్చి 16వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారి సమస్యలకు తగిన పరిష్కారాలు, పరిహారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాన్ని పాటించడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయి, మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి గుణగణాలు మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో తెలివి కలవారు, ఎంతో మనోధైర్యం, గుండె నిబ్బరం కలవారు. వీరు ఎన్నో కష్ట నష్టాలను సరిచూసి ఉన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దేనికోసమైనా ఎంతో కష్టపడుతూ ఉంటారు. వీరికి రేపటి నుంచి జీవితం అయితే చాలా ఖచ్చితంగా మంచిగా అయితే మారబోతుంది. రేపటి రోజున వీరికి గ్రహాల అనుకూలత, రేపటి రోజున గ్రహాలు మొత్తం కూడా వీరికి ఎంతో అనుకూలంగా అయితే మారబోతున్నాయి. దానివల్ల వీరికి ఎంతో అదృష్టం వరించబోతుంది. ఎటువంటి పని చేసినా కూడా మంచి లాభాలు గడించబోతున్నారు. ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు. ఆర్థిక పరంగా ఎంతో బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో సంపద కూడా పెరగబోతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ, సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు సంపాదన కూడా పెరుగుతుంది. అంతేకాకుండా అప్పుల బాధ నుండి కూడా పూర్తిగా విముక్తి అయితే లభించబోతుంది. గతంలో మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ మొదలు కాబోతున్నాయి. సజావుగా పూర్తి కాబోతున్నాయి. ఎన్నో మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తిగా సజావుగా సాగబోతున్నాయి. జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. యొక్క రాశి గల వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ కూడా మనసులో దాచుకొని ఉంటారు. చాలా అందమైన వారు, అందమైన మనసు కలవారు, ఎంతో రూపలామల్యాన్ని కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతుంటారు. అబద్ధాలు మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి కూడా దూరం అయిపోయే అవకాశాలు కూడా లేకుండా లేదు. అనుకున్న వారి కోసం ఎంతటి దూరమైనా వెళ్తారు. ఎటువంటి సమస్య వచ్చినా కానీ వారికి తోడుగా ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసం అయితే చేయరు. కానీ వీరిని కొంతమంది మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. అయితే రేపటి రోజున మంచి భవిష్యత్తు అయితే వీరికి ఖచ్చితంగా ఉండబోతుంది. అంతేకాకుండా రేపటి రోజున మాత్రం కాలం అనేది వీరికి బాగా కలిసి రాబోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా పూర్తిగా సమసిపోబోతున్నాయి. ఏ పని చేసినా కూడా ఊహించిన ధనలాభాలు రాబోతున్నాయి. మీకు ఉన్న అప్పులన్నింటినీ కూడా రేపటి రోజున పూర్తిగా తొలగిపోబోతున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగబోతున్నాయి. అద్భుతం మీకు, అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క సంపద రెట్టింపుగా పెరగబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున మాత్రం ఎన్నో అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగబోతున్నాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ కూడా చాలా సజావుగా సాగబోతున్నాయి. మొదలుపెట్టిన వ్యాపారంలో పెట్టుబడులు, ఘనంగా ఆర్థిక లాభాలు రావడం, ఇటువంటివన్నీ వీరికి కష్టానికి తగిన ఫలితాలు కూడా రేపటి రోజున తప్పకుండా మీకు లభిస్తాయి. ఒక మహాశక్తి అనుగ్రహం మీపై ఎక్కువగా అనుగ్రహం అయితే మీ మీద పడబోతుంది. దానివల్ల ఎంతో బాగా కలుసుబాటుకి దారి తీయబోతుంది. ఎటువంటి పని చేసినా అందులో విజయాన్ని చూస్తారు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోబోతున్నాయి. మనశ్శాంతి అనేది రేపటి రోజున మీకు ఎంతో మెండుగా లభిస్తుంది. మీరు అనుకున్నట్లు మీ జీవితం ఉండబోతుంది. మీరు కలలు కన్నా జీవితం రేపటి రోజు నెరవేరబోతుంది. ఇంతకీ ఆ మహాశక్తి ఎవరంటే కనుక మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోబోతారు. విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు. వ్యాపారస్తులకు బాగా లాభాలు గట్టిస్తారు. ఇబ్బందులు ఉన్న రేపటి రోజున తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ రాబోతున్నాయి. జీతాలు పెరగబోతున్నాయి. రేపటి రోజున ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా వరించబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మొండితనం కూడా కలిగిన వారు ఏదైనా సరే చేయాలనుకున్న దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు విడిచిపెట్టరు. ఏది చేయాలనిపిస్తే అది తప్పకుండా ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా వదిలిపెట్టరు. అసలు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా నిలబడరు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం కూడా కలిగి ఉంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి జాలి గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు. బయటకు నవ్వుతూ కనిపించినా కూడా లోపల ఎంతో బాధతో కుమిలిపోతూ ఉంటారు. ఎన్నో కష్టాలను, నష్టాలను లోపల దాచుకుని వీరికి వీరే బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక మహాశక్తి అనుగ్రహం మీపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మహాశక్తి సాక్షాత్తు మీకు ఆ శివుడు అనేది చెప్పుకోవచ్చు. ఆ పరమశివుడి దయ వల్ల మీకు రేపటి రోజున ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా పూర్తిగా అయితే సమసిపోతాయి. రేపటి రోజున మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా అయితే ఇల్లంతా శుభ్రం చేసుకుని దగ్గరలో ఉన్న శివాలయాన్ని సందర్శించి మీరు తప్పకుండా అయితే శివుని యొక్క అభిషేకాన్ని, బిల్వపత్రాలను తీసుకొని మీరు రేపటి రోజున శివునికి గంగాజలంతో అభిషేకం చేసినట్టయితే
మీకు ఎంతో మేలు జరుగుతుంది. రేపటి రోజున మీ ఆలయంలో ఉన్న దగ్గరలో ఉన్న రావి చెట్టు కింద కూడా నేతితో వెలిగించిన దీపాన్ని అలాగే ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల మీకు సంపూర్ణ ఫలితం అయితే దక్కబోతుంది. నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల శని భగవాన్ని స్మరించుకోవడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా సమసిపోబోతున్నాయి. ఇంట్లో అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారు. విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు కూడా ఉండదు. అనారోగ్య సమస్యలతో ఉన్నవారు, బాధపడుతూ ఉన్న వారికి తప్పకుండా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. రేపటి రోజున కుటుంబంలో అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ దేవుని యొక్క అనుగ్రహం మీపై మెండుగా అయితే లభించబోతుంది. ఎవరు ఏం చేయలేరు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసున్నారో, ఎగతాళి చేస్తున్నారో అటువంటి వారికన్నిటి కూడా మీకు తప్పకుండా భగవంతుడే మీకు సమాధానం చెప్పబోతున్నారు. రేపటి రోజున తప్పకుండా అయితే మీకు దగ్గరలో ఉన్న శివారాధన చేసుకోవడం, అలాగే నిత్యం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. అఖండ ధనలాభం కూడా కలుగుతుంది. ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరుగుతాయి. తర్వాత మీరు రేపటి రోజున ఎంతోగా ఆనందంగా పడే విషయాలు కూడా మీకు మీ చెవిన తాకబోతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారు కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది. రేపటి రోజున అయితే ప్రయాణించేటప్పుడు మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. వీలైతే మీరు రేపటి రోజున కుక్కలకు అన్నదానం చేయడం, పేదవారికి అన్నదానం చేయడం, గోమాతకు కూడా ఆహారాన్ని తినిపించడం ఎంతైనా మంచిది. మీ జీవితంలో ఉన్న శని దోషాలు అనేవి తొలగిపోతాయి. మీకు ఎదురయ్యబోయే అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి మళ్ళీ మీ చేతికి అందుతుంది. మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు రాకుండా మీకు అవసరమైనప్పుడల్లా మీ చేతిలో ధనం నిలిచేలాగా అయితే జరుగుతాయి. రేపటి రోజున యొక్క రాశి గల వారు బయటకు వెళ్ళేటప్పుడు బయట వ్యక్తులతో పరిచయం ఏర్పడినప్పుడు వారితో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఎవరితో గొడవలకు దిగవద్దు. ఏదైనా గొడవ జరిగే ప్రదేశంలో కూడా మీరు తలదూర్చకుండా దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా రేపటి రోజు పి అండ్ ఎం అను అక్షరం కలిగిన వారితో అయితే కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం చాలానే ఉంది. ఆ వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది కనుక మీకు వచ్చే అదృష్టం కూడా వెనుదిరిగిపోవచ్చు. అటువంటి వ్యక్తులతో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం జీవితంలో మీరు భవిష్యత్తులో చాలా నష్టపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. రేపటి రోజున మీకు మంచి లాభాలు రాబోతున్నాయి. మీకు హాని కలిగించే వ్యక్తులను మీరు తప్పకుండా దూరంగా ఉంచడం చాలా మంచిది. రేపటి రోజున మీరు తప్పకుండా నిత్య దైవారాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు ఘటిస్తూ మీ జీవితం సుఖమయంగా అవుతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వీరికి ఎటువంటి సమస్యల నుండి అయితే దూరం అవుతాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.